సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ వ్యవహారం 7 ఏళ్లుగా నడుస్తుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. 2015లో సంగారెడ్డి మెడికల్ కాలేజ్ ప్రతిపాదన సిద్దిపేటకు తీసుకెళ్లారు సీఎం కేసీఆర్ అని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో మెడికల్ కాలేజీ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కేసీఆర్ దీనిపై స్పందించడం లేదని, త్వరగా మెడికల్ కాలేజీపై నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. సంగారెడ్డి హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడు కాంగ్రెస్ ఉండే కాబట్టి యూపీఏ ప్రభుత్వం అప్పుడు గులాం నబీ ఆజాద్ గారు హెల్త్ మినిస్టర్ అప్పుడు ఒక కొత్త ప్రతిపాదనలు భారతదేశంలో తీసుకురావడం జరిగింది. ఏంటంటే ఎక్కడైతే అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటళ్లలో మెడికల్ కాలేజీ కూడా పెట్టాలి జిల్లా హెడ్ క్వార్టర్లలో అని కేంద్ర ప్రభుత్వం గులాం నబీ ఆజాద్ గారు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలకు అప్పుడు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం అడిగింది యూపీఏ ప్రభుత్వంలో. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక 5 హాస్పిటళ్లలో ప్రధానంగా తెలంగాణలో 3, ఆంధ్ర ప్రాంతంలో 2, రాయలసీమ అనేది కొన్ని ప్రతిపాదనలు పంపడం జరిగింది. అందులో సంగారెడ్డి మెడికల్ కాలేజ్ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో ప్రతిపాదన కూడా పంపడం జరిగింది. అప్పుడు దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా జరిగింది. కేంద్రం పంపించడం కానీ మళ్ళీ వాళ్ళు స్థలము సేకరణ విషయంలో ప్రతిపాదన అడిగారు. సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో 20 ఎకరాల భూమి ఉన్నట్టుగా మేము పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతిపాదనలు జరిగినాయి అప్పుడు అంతా కూడా. అప్పుడు 2013 ఇది ఒక దిక్కు తెలంగాణ మూవ్మెంట్ బాగా నడుస్తుంది రాష్ట్ర విభజన సందర్భం. అదే టైంలోనే ఈ ప్రతిపాదన కూడా సంగారెడ్డికి సంబంధించిన ప్రతిపాదనలు పంపడము రావడము ఈ స్టేజ్ కూడా ముఖ్యమంత్రి గారు అదే గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటిదే కంటిన్యూ అవుతుంది. అయితే సంగారెడ్డికి ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రతిపాదనను సిద్దిపేటకు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అప్పుడు హరీష్ రావు ఇక్కడ నుంచి అక్కడికి ఇక్కడున్న ప్రతిపాదనను సిద్దిపేటకు తీసుకెళ్ళాడు. దాని తర్వాత ఎక్స్ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా కాబట్టి ఎక్స్ఎమ్మెల్యేగా నేను చాలా సందర్భాల్లో ఉద్యమాలు కంటిన్యూగా చేయడం జరిగింది. 3 ఏళ్ళు మెడికల్ కాలేజీలో ఉద్యమాలు చేసాం. కానీ ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వాళ్ళ నిర్ణయానుసారంగా నడుస్తుంది కాబట్టి ఆ ఉమ్మడి జిల్లా మంత్రి హరీష్ రావు కాబట్టి అప్పుడు సంగారెడ్డి ఎమ్మెల్యే ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా లేకపోతే ఎంపీ ఉన్నా కూడా ఇక వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు డిసిషన్ చేసుకొని శాసించే కెపాసిటీ ఉన్న లీడర్స్ కాదు కాబట్టి ఆ రోజులలో ఆ మెడికల్ కాలేజ్ తరలించబడ్డది. దాని తర్వాత చాలా ఉద్యమాలు చేయడం జరిగింది 2-3 సంవత్సరాలు. దాని తర్వాత ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారానికి సంగారెడ్డికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ డిమాండ్ ఉన్నది వాస్తవమే. ఖచ్చితంగా వాళ్ళు మాటిచ్చారు ముఖ్యమంత్రి గారు ఆ ఎన్నికల్లో